పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా సత్యవరంలో ఘరానా మోసం బయటపడింది. వడ్డీల పేరుతో జనాలను బురిడీ కొట్టించి సుమారు 30 కోట్ల రూపాయలతో పరారయ్యాడు పెడిరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యాపారి. కాకినాడ జిల్లా తునిలో బంగారం వ్యాపారం చేసే ఆయన గత 30 ఏళ్లుగా ఫైనాన్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. పలు వ్యాపారాలు చేస్తూ స్థానిక ప్రజల్లో నమ్మకం పెంచుకున్న ఆయన వారి వద్ద నుంచి పెట్టుబడిగా అందిన కాడికి డబ్బులు తీసుకున్నాడు. మరికొందరు బంగారు వస్తువుల తయారీ కోసం పెద్ద మొత్తంలో నగదును అడ్వాన్స్గా ఇచ్చారు. ఈ క్రమంలో 10 రోజులుగా సత్యవరంలోని తన ఇంటికి ఆయన రావడం లేదు. తునిలో బంగారు షాప్ కూడా ఓపెన్ చేయటం లేదు. తన కుటుంబంతో పాటు కానరాని పెడిరెడ్డి శ్రీనివాసరావు సుమారు 30 కోట్ల రూపాయలతో ఉడాయించాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని హోంమంత్రి అనితకు ఇప్పటికే విన్నవించామని, అయినా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు బాధితులు. ఆవిడ కట్టిన డబ్బులు బంగారాన్ని బ్యాంక్ పెట్టేసి ఇచ్చేసామండి. 10 లక్షల వరకు ఇచ్చామంటే 2 లక్షలు ఇచ్చారు. 8 లక్షలు ఇవ్వాలండి. మా పాప ఇద్దరు ఆడపిల్లండి. ఆ పాప అప్పుడు ఆ పాప ఎన్ని చెప్తారు పెళ్ళి కూడా వస్తుందండి. టార్చర్ పెట్టేసి ఆవిడ కేసులు కూడా పడుతుందండి. చూడలేదండి. ఆయన వచ్చి నెల డబ్బులు దాచుకునే డబ్బులు నెల వడ్డీ చెప్తారని అందులో దాచుకున్నాం. మేము ఏ నెల తెచ్చుకుంటే వాళ్ళు మేము డాక్టర్ అది కట్టుకుంటే వాళ్ళు సరిగ్గా పోయిన నెల నుంచి అసలు ఇటుపోయాడు. ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు. డాక్టర్ కట్టుకోలే కావలేదా మంచి మీద ఉన్నారు. ఎలా పోషించుకోవాలని నాకు తెలియట్లేదమ్మా. అందరం కూడా ఆశపడి ఎంతో కానీ పిల్లలు చదివించుకుంటున్నామండి. నెల ఇచ్చేస్తామని అట్టుకెళ్ళారండి డబ్బులు. 1 రూపాయి కూడా మాకు పోయిన నెలలో మొన్న 28వ తారీఖుని కావాలా మాకు అవసరమని అన్నాము. ఆ ఏళ్ళు కూడా వచ్చామండి. తుని ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడండి. ఈ ప్రజలందరూ కలిపి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి ఆల్రెడీ విన్నపించారు. మమ్మల్ని ఏదో రకంగా బయట వేయండి, ఇలా మేము మా దగ్గర దాచుకున్న డబ్బులు అందరికి ఇచ్చేసాము, ఆయనకి ఎందుకు ఇచ్చాము అంటే ఆయన మీద నమ్మకంతో ఇచ్చాము. మా అందరికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా అందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.